రైట్, మనం ఇప్పుడు విశాఖపట్నం వెళ్దాం. విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 19న విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానంపై బలపరీక్ష జరగనుండగా వైసీపీ నేతలు జిల్లా కలెక్టర్తో సమావేశమయ్యారు. అవిశ్వాస పరీక్ష సజావుగా నిర్వహించాలని వారు కోరారు. ఎన్ని కుట్రలు పనినా విశాఖ మేయర్ పీఠం వైసీపీదేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మరోవైపు వారం రోజుల్లో 3 వైసీపీ కార్పొరేటర్లు జనసేనలోకి చేరగా మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి తహతహలాడుతోంది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ వైజాగ్ నుండి సతీష్ నాయుడు అందిస్తారు. సతీష్. థ్యాంక్ యూ మూర్తి. విశాఖ మేయర్ పీఠంపై 19వ తారీఖున అవిశ్వాస తీర్మానం పెట్టడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ కూటమి మేయర్ పీఠాన్ని కాపాడుకునేందుకు ఒక పక్క తగరతకలాడుతుంటే కూటమి ప్రభుత్వం అటు మేయర్ పీఠాన్ని ఎక్కేందుకు ఒక పక్క తగతకలాడుతూ ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే కార్పొరేటర్లని క్యాంప్రీజ్ రాజకీయాలకు తరలిపి చాలామంది కార్పొరేటర్లను విదేశాలకు తరలించే ప్రయత్నం కూడా విదేశాలకు కూడా తరలించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటీవల మనం చూసుకున్నట్టు కీలక నేతలు ఎవరైతే ఉన్నారో 74వ వార్డు నుంచి కార్పొరేటర్గా ఉన్న తిప్పలు వంశీ అంటే మాజీ ఎమ్మెల్యే గారి స్వయాన కొడుకు ఎవరైతే ఉన్నారో కుమారుడు ఆయన దీంట్లో కూడా చేరటం జరిగింది, జనసేనలోకి చేరటం జరిగింది. అదేవిధంగా 91వ వార్డు 92వ వార్డుకి కీలక నేతలైన బెహరా భాస్కర్ ఆయన సతీమణి కోడళ్ళు కూడా దీంట్లోకి చేరడం జరిగింది. అయితే వీళ్ళందరికీ చాలా కీలకమైన నేతలు అంటే మనకు చెప్పుకోవాలి. వీళ్ళందరూ కూడాను జనసేనలోకి చేరటంలో 11గా ఉన్న జనసేన ఇప్పుడు 14కి చేరింది. వీళ్ళైతే కూటమి ప్రభుత్వం వాళ్ళైతే చెప్తా ఉన్నారు, మేమైతే మ్యాజిక్ ఫిగర్ అయితే ఎప్పుడో దాటిపోయాము, మాకేం ప్రాబ్లం లేదని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటుంటే ఈరోజు అయితే కలెక్టర్కి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వచ్చి కలెక్టర్కి మేము విప్పు తీర్మానం చేస్తున్నాము, అలాగే ఎన్నికలు సజావంగా జరిగేలాగా చూడాలి, బయట వాళ్ళకి అవుటర్స్కి ఎవరికి ఎలవ్ లేదని అన్నారు. అది ఓకే, కానీ మీడియాకి అయితే కంపల్సరీ దాంట్లో ఎలవ్ చేయాలి. ఎందుకంటే కార్పొరేటర్లు వస్తున్నారా, వాళ్ళ హస్బెండ్స్ వస్తున్నారు, ఎవరు వస్తున్నారని మాకైతే తెలియాలి, ఖచ్చితంగా తెలియాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. సజావుగా జరగాలని మీడియాకి అక్కడ అవకాశం కల్పించండి, మాకు కూడా అందరికీ కూడాను అక్కడ అవకాశం కల్పించాలి. అంతేగాని మీరు చీకటి రాజకీయం చేస్తే మేము అయితే ఒప్పుకోము అన్నట్లుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే మేము విప్పు కూడా జారీ చేస్తున్నాము, వైసీపీ జెండా పట్టి వాళ్ళు ఎవరైతే గెలిచారో వాళ్ళు విప్పు జారీ చేయడం వల్ల వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉండవని అన్నట్లు కూడా వారు చెప్తున్నారు. ఈ విధంగా చూసుకుని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మేము విప్పు జారీ చేస్తున్నాము, వాళ్ళైతే పదవి అయితే ఉండదు, కార్పొరేట్ పదవి అయితే కోల్పోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎలా చూసుకున్నా కానీ మేయర్ పీఠం మాది అంటూ వాళ్ళు ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇటుపక్క కూటమి ప్రభుత్వం అయితే మాకు మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడైతే దాటిపోయింది, మాకు ఈ విప్పు గురించి కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు అయితే మాకు ఏమీ లేవు, మేమైతే మేయర్ పీఠంపై దక్కించుకోవడానికి మేము ఎటువంటి దేనికన్నా మేము సిద్ధంగా ఉన్నాము, మేయర్ పీఠం అయితే కూటమిదే అని అంటూ చెప్తా ఉన్నారు మూర్తి. థ్యాంక్ యూ సతీష్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.